దేవుని బిడ్లారా, దేవుడు ఆయన కాపుదల, ఆయన భద్రత మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన సన్నిధి, ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. ప్రతి కీడు అపాయము దేవుడు తప్పించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని 12వ వచనము 2 వచనాలు చదివి ధ్యానించుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దాని కంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు యోబు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? యోబు మొదట ఎంత దేవుడిచ్చాడో మరి అది అంతా కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత కుటుంబాన్ని కూడా కోల్పోయాడు, దాసురాలను కోల్పోయాడు, ఆస్తి మొత్తము కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తనకు వస్తున్న వాటి విషయంలో మరి ఎంతో దిగులు పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వైపు చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక పక్క కృంగిపోతున్నా కూడా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు నడిచాడు. కానీ కొంతకాలమైన తర్వాత దేవుణ్ణి ప్రశ్నించడము, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఇదేంటి అదేంటి అని చెప్పేసి దేవుని ప్రశ్నించడము జరుగుతూ ఉంది. కాకపోతే మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుని ప్రశ్నించాం, నిందించాం, బాధ పెట్టాం, దుఃఖపెట్టాం. ఎందుకంటే మనుషులం కాబట్టి దేవుడు ముందే చెప్పాడు, నరుల హృదయము అది ఎల్లప్పుడూ చెడ్డది, బాల్యం నుంచే చెడ్డది అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఇంతగా ఉంటున్న యోబు జీవితంలో మనం చూస్తున్నప్పుడు మళ్ళీ 2 ఎలా పొందుకోగలిగాడు, 2 ఎలా పొందుకోగలిగాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి విషయం నేర్చుకుందాం. ఆయన ఏమంటుండంటే 4వ వచనము 5వ వచనం చదువుకుందాం. అంటే ఏం చెప్తున్నాడో చూద్దాం. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము అని చెప్పి 5వ వచనం చెప్తున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, మొట్టమొదటిది. రెండోది, అయితే ఇప్పుడే నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కనులారా ఇప్పుడే నిన్ను చూచుచున్నాను. తర్వాత 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని. చూసారా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని. చూసారా, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. తాను తెలుసుకున్నాడు, దేవుని తెలుసుకున్నాడు, కళ్ళారా చూశాడు. చూసి నన్ను నేనే అసహించుకున్నాడు. అతడే అసహించుకున్నాడు. అయ్యో, నేను దేవుని ప్రశ్నించాను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాను, దేవుని ఇలా మాట్లాడానని తాను తెలుసుకున్నాడు, అసహించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. 3 విషయాలు. మరొక విషయం ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ చూస్తున్నప్పుడు 10వ వచనం, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సమస్తం కోల్పోయాడు, ఒక్కడే ఉన్నాడు, నానెవరు లేరు, ఆస్తిపాస్తులు లేవు, ఏవి లేవు, కానీ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడిప్పుడు ఏం చేస్తుందంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితులు దుర్మార్గులు,
దేవుడే చెప్తున్నాడు వారి విషయంలో. 7వ వచనం, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. చూసారా, ఇలా ఉన్నారు వాళ్ళు. దేవునికి కోపం రేపేవారు గాను, దేవునికి విరోధంగా మాట్లాడేవారు ఉన్నారు. యోబును ఎంతో గాయపరిచారు, యోబును ఎంతో బాధ పెట్టారు. అయినా కూడా చివరి దశలో ఉన్న యోబు, దేవుడు ఏం చేస్తున్నాడు, యోబు ప్రార్థన చేస్తున్నాడు. వారి విషయంలో ప్రార్థిస్తున్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం కనబడుతూ ఉంది. ఏంది ఆ ప్రార్థన అంటే, తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, చూసారా, చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా దయచేశాను. ఇదన్నమాట. నేను హింసిస్తున్న వారు ఉన్నారా? మన కొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త, మార్కు సువార్తలు మనం చూస్తున్నప్పుడు శత్రువుల కోసం ప్రార్థించండి, హింసించిన వారి కోసం ప్రార్థించండి, దూషిస్తున్న వారి కోసం, అవమానపరుస్తున్న గాయపరుస్తున్న వారి కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు ఇది చేశాడు కాబట్టి మళ్ళీ ఎంత అద్భుతంగా చూడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను, మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా దయచేశాను. చూసారా, 2 అంతలు దయచేశాడు. ఏమంటున్నాడు? 2 అంతలు దయచేశాడు. ఏంటి ఆ 2 అంతలు అనేది 12వ వచనం చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వించారు. చూసారా, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వించాను. ఏంటి ఆశీర్వాదము? అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి నీవు కూడా మరి ఎంతో పనిచేసినా నష్టపోయావా? కాబట్టి దేవుడు నీ ప్రార్థన కూడా వింటున్నాడు. స్నేహితుల కోసం ప్రార్థించు, నేను హింసిస్తున్న వారి కోసం ప్రార్థించు. వెంటనే దేవుడు నువ్వు పూర్వం ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, యోబుకు అధికంగా ఇచ్చాడు, 2 అంతలు ఇచ్చాడు. కానీ నీకు దేవుడు 1000 అంతలు కూడా ఇవ్వబోతున్నాడు. అది ఆయన కృప, ఆయన దయ. కాబట్టి అలాంటి తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేయమని దైవసేవకుడిగా కోరుతున్నాను. కాబట్టి యోబు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తాను అసహించుకున్నాడు, స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. నీవు కూడా అలా ఉంటే ఏదైతే పోగొట్టుకున్నావో మరలా తిరిగి పొందుకుంటావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు, ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబు విషయంలో మీరు మాకు నేర్పించిన ఈ పాఠాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పూర్వము అయా తండ్రి ఉన్నదానికంటే 2 అంతలుగా అధికముగా ఇచ్చావు. అందుకై మీ కృతజ్ఞతలు. మాకు కూడా మీరు అలా అనుగ్రహించమని, మేము కూడా అలాంటి క్షమించే మనస్సు, అయా ఓర్చుకొని సహించే మనస్సు మాకు అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.